గ్రూప్ 1 క్యాండిడేట్స్ మెయిన్లీ టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి రిలీజ్ చేస్తున్నారు అని జస్ట్ ఒక 10 minutes బిఫోర్ ఒక వెబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది అంటే చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నారు. ఈసారి డిలే ఏం జరగదండి. నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. రేపటి నుంచి రిలీజ్ చేస్తున్నారంట. సో ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. సో 13th నుంచి 17th వరకు. సో ఎగ్జాక్ట్లీ 17 days ఉంటుంది. 17 కాదు, 5 days ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఈ 5 days లోపల మనం మొత్తం మన లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని ప్రిలిమినరీ కీ ఓపెన్ చేసుకొని, సో ఇక్కడ తెలుస్తుందండి అందరికీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ 1 ఉంటే మీ క్వశ్చన్లో కూడా 1 ఉంటుందని కాదు. సో మాస్టర్ క్వశ్చన్స్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తూ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. జంబుల్ అయి ఉంటుంది, క్వశ్చన్స్ జంబుల్ అయి ఉంటాయి, ఆన్సర్స్ కూడా జంబుల్ అయి ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తారు అండ్ ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఓన్లీ 5 days అండి. ఆ 5 daysలో ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని శ్రద్ధగా చూసుకుంటూ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్యాలిక్యులేట్ చూసుకోండి. అండ్ ఇది ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. మా ప్రకారం మా నోట్బుక్లో మేము స్టడీ చేసిన స్టాండర్డ్ బుక్లో మేము చూసిన వెబ్సైట్లో డేటా ఇలా ఉంది అలా ఉంది అని అబ్జెక్షన్స్ విత్ ప్రూఫ్ పెట్టాలి. అకార్డింగ్ టు దిస్ సోర్స్ అది ఇదని పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ టాలీ చేస్తారు. క్వశ్చన్స్లో ఏమన్నా రాంగ్స్ ఉన్నాయా, మేబీ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, రైట్? సో వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయని చూసి ఆ అబ్జెక్షన్స్ కొన్ని కన్సిడర్ చేయడం, కొన్ని నాట్ కన్సిడర్ చేయకపోవడం, లేకపోతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం. ఒకవేళ మనం చెప్పినట్టు డబల్ ఆన్సర్స్ ఉన్నాయనుకో గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం, అవన్నీ జరుగుతాయండి. సో 13 to 17 ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఆన్సర్స్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 24 hours ఓపిక పట్టండి. రేపటికల్లా మన చేతిలో ఉంటుంది. అండ్ రేపు ఎలా చూసుకోవాలో ఎవ్రీథింగ్ నేను ఒక స్మాల్ వీడియో చేసి చూపిస్తాను. సో ఇది చూసుకున్న తర్వాత కట్ ఆఫ్ 70+ వస్తే మ్యాక్సిమం 70+ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ఈసారి హారిజాంటల్ అండ్ వర్టికల్గా చాలా రిజర్వేషన్స్ ఉన్నాయండి. ముందు గవర్నమెంట్ ఉన్నట్టు కాదు. సో ఈసారి మెరిట్ లిస్ట్లో తీసుకొని మళ్ళీ నంబర్ ఆఫ్ కట్ ఆఫ్స్ చేసి చాలామంది సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 70+ వస్తే చూసుకోండి. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 60+ వస్తున్న ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెస్ట్. అండ్ నేను నా వీడియోలో ఆల్రెడీ చేశాను కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. బట్ ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు ఇంకా ఏం మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ దర్ ఆబ్జెక్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ద క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ఆన్లైన్ ద కాపీస్ ఆఫ్ ద ప్రూఫ్స్. సో జస్ట్ నా ప్రకారం ఈ ఆన్సర్ బి, నా ప్రకారం ఈ ఆన్సర్ సి అని కాదు. ప్రూఫ్ మీరు ఏ బుక్లో చూస్తున్నారు, ఏ వెబ్సైట్లో మీకు ఈ డేటా దొరికింది. అండ్ షుడ్ క్లియర్లీ స్పెసిఫై ద సోర్స్, ఆథర్ నేమ్, ఎడిషన్, పేజ్, పబ్లిషర్. The objection submitted through emails and through personal representations or any form will not be considered. సో వాళ్ళకి మెయిల్ చేయడం టీఎస్పీఎస్సీ బోర్డ్కి అని కాదు. సో ప్లీజ్ విజిట్ ద కమిషనల్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. సో అర్థమైందా అండి? సో ఇంకటి నుంచి మనం ఎవరికి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే త్రూ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. జస్ట్ అబ్జెక్షన్స్ రైజ్ చేయడం కాదు, విత్ ఆన్సర్స్ విత్ ప్రూఫ్ రిలీజ్ చేయాలి. సో ఓన్లీ 5 days ఉంది. అండ్ ఇఫ్ పాసిబుల్ రేపు నేను చేస్తాను వీడియో. థ్యాంక్ యూ.